మీ పార్టీ అధికారంలో ఉన్న ఏరియాని మీరు ఏ పార్టీ మా లైట్ పార్టీ జగన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకవేళ ఉంటే ఈ పార్టీకి దున్నేసేటోళ్ళు కదా. వీళ్ళంతా ముస్లింలు, అందుకే కాంగ్రెస్ వాళ్ళకైతే హిందూ దేవాలయాల మీద వీళ్ళు వీళ్ళు ఇదే ఇట్లనే ఉంటది వీళ్ళ వైఖరి, వీళ్ళకి నిఘా లేదు, మా నిర్లక్ష్యం ఇది అని మీరు మాట్లాడరా? రఘు ఒక్కటి మాత్రం చెప్తున్నాయి, ఈ ప్రపంచంలో ఎవరికన్నా రాముడి గురించి మాట్లాడకుండా కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం లేదు. మా రాముడు అంటే ఇష్టపడని వాళ్ళు, మా రామాయణంని చదవనోళ్ళు, మా అయోధ్య రానోళ్ళు, మా అక్షింతలు ముట్టనోళ్ళు, మా రాముడిని దర్శనం చేసుకున్న వాళ్ళు, అడుగడుగున విషయం నింపుకున్న గాంధీ కుటుంబం, హిందూ వ్యతిరేక కుటుంబం. ఎప్పుడైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అయోధ్యకు వచ్చి సనాతన ధర్మం విరసిస్తున్న నేల మీద సర్వసుఖాలు అనుభవిస్తున్న కుటుంబం మాది. 60 ఏళ్ళు ఈ దేశాన్ని మేము పాలించినాం, కానీ ఒక 82% ఉన్నాయి ఒక మనోభావాలని ఒక్కరోజు కూడా మేము గౌరవించలేదని పాపం వినాశనం కావాలంటే వాళ్ళని వదిలేయండి సార్. ఒక్క నిమిషం, విరాళాలు తర్వాత చెప్తాను. ఒక్క నిమిషం, హిందువులకి ఒక్క నిమిషం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి అయోధ్యలో పుణ్యస్నానం చేసి రాముడి పాదాల చెంత కన్నీళ్లు గార్చి మేము 60 ఏళ్ళు ఈ రకంగా హిందువులని అవమానం చేసినాము, రాముడిని టెంట్ల కింద ఉంచినాం, రామగుడి దివ్య భవ్యాలయం నిర్మించినాం కూడా ఈ గుడికి రాబుద్ధి కాలేదు, మాకు క్షమించమని ఓడుకుంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడచ్చు ఆ పాయింట్ వరకు. లేదు వాడు కుంభమేళకు రానోడు మాట్లాడినాక మంచిగా ఉంటుంది. 66 కోట్ల మంది ఓడు మా ధర్మం పట్ల రైట్, మేము తప్పులు ఒప్పుకుంటున్నాం, ఇక్కడ జరుగుతున్న సరిదిద్దుకుంటాం, వేసినాం సిట్ మేము, అధికారులు మార్చినాం మేము. ప్రధానమంత్రి ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. అరే ప్రధానమంత్రి దో కరోడ్ కా బాత్ హై, ప్రధానమంత్రి క్యా హై, ప్రపంచ నాయకుడు. అరే అది దివ్య భవ్య మందిరంలో జరిగిన అవినీతి కదండి అది. దివ్య భవ్య మందిరాలు ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు తర్వాత కూడా జరుగుతుంది, కంట్రోల్ చేయాలా. కానీ 25 మంది అడ్వకేట్ ఎట్లా పెడతారంటే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ వాళ్ళు, రాముడు వద్దు, రాముడు గుడి వద్దు, అయోధ్య వద్దు, బాబరీ మసీదు ఉండాలని వీళ్ళు అమ్మ మాట్లాడేది. కాంగ్రెస్ 25 మంది అడ్వకేట్లే పెట్టారు సుప్రీంకోర్టులో పార్టీ తరఫున నుంచి. వీళ్ళు అమ్మకు రాముడి గురించి చెప్పేది, అయోధ్య గురించి మాట్లాడేది. ఎవడండి బాబా గారు? దురక్రమణదారుడు, ఆక్రమణదారుడు, ఈ దేశ సంపదను కొల్లగొట్టడానికి వచ్చినోడు, ఈ ధర్మానికి మూల పురుషుడు, సనాతన ధర్మంలో ఒక అభిమానించండి ఒక దేవుని పట్ల ఇంత ఇంత వ్యతిరేకత ఉంటుందా? ఏం కొంపలు మునిగిని అన్నీ మరి తింటారు, అన్నీ చర్చిలలో కోతారు, తప్పేం లేదు. మరి మేమేమన్నా ఏం చేసినాం? సోనియా గాంధీకి మేమేం పాపం చేసినాం? ఇలా కుటుంబం నెహ్రూకి ఇత్తిమి ప్రధానమంత్రి, ఇందిరాగాంధీకి ఇత్తిమి ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీకి ఇత్తిమి ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 7-10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో. అప్పుడు ఎట్లున్నాయో హిందువుల జీవితాలు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాయి. ఏమున్నాయి? అప్పుడు ఏమున్నాయి? మార్పు ఏముంది? అరే హిందువులు ఏంటంటే ఏందో తలెత్తుకోవడం, మీరు జీవితాల్లో ఏమైనా మార్పు? 25 కోట్ల మీరు అభివృద్ధి మాట్లాడుతుంది, ఇప్పటిదాకా ధర్మం మాట్లాడి మా అభివృద్ధి చెప్తున్నాం. 57 కోట్ల మందికి ముద్రా లోన్స్ ఇచ్చినాం, 16 కోట్ల మందికి జల్ మిషన్ కింద స్వచ్ఛ నీరిచ్చినాం, 12 కోట్ల మంది సామాన్యులకు, పేదలకు 5 లక్షల గ్రామాలలో శౌచాలయాలు నిర్మించినాం, 11 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినాం, 81 కోట్ల మందికి గరీబ్ ప్రధానమంత్రి గరీబ్ అన్నదాన్ కార్యక్రమం 81 కోట్ల మందికి రేషన్ ఇచ్చాం, 43,50,000 కోట్ల ఈరోజు ఇన్ఫ్రా, వందే భారత్ కావచ్చు, అమృత్ భారత్ కావచ్చు, ఒకరోజు ఆధునిక భారతం 79 లక్షల కోట్లు విదేశీ ఎగుమతులు, 12 లక్షల కోట్ల బెనిఫిట్స్ ఇచ్చిన ఎంప్లాయీస్. బడ్జెట్ పెరుగుతుంటది, ఏదో ఒక కార్యక్రమం బడ్జెట్ అవినీతి లేదు, ప్రతి ప్రభుత్వం ఏదో కార్యక్రమం మంచి ప్రభుత్వం ఏదో చేస్తారు కదా. రైట్, కుటుంబ పాలన లేని, కుంభకోణాల పాలన లేని భారతదేశాన్ని సృష్టించాం. ఈరోజు దేశాన్ని ఇనుప సంఖ్యలలో ఒక భద్రంగా ఉంచినాం. जिसका दबाव उसको जवाब दे रहे, मुंह तोड़ के जवाब दे रहे, घर में घुस के मार रहे. एक दिन ऐसा था, पूरा जो वीर जवान उसका सर काट रहा था, उसका जान चले जा रहा था, हजारों वीर सैनिक मर रहा था ये देश में. आज एक बताओ, अभिनंदन देश को 1 घंटे के अंदर हिलाया. जो अभिनंदन को लाना बोले तो लाना है देश में. ऑपरेशन सिंदूर करना बोले तो करना. ये देश अलग है, जब का भारत अलग है, अब का भारत अलग है. अब का भारत మోడీ का भारत है, अब का भारत भाजपा का भारत है. కాబట్టి దేశం అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నాం. ఈరోజు దేశం నలువైపులా ఎయిర్వేస్, సీవేస్, హైవేస్ చూడండి. ఏ రోడ్లు చూడండి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల. కర్నూలు వెళ్తావా, బొంబాయి వెళ్తావా, విజయవాడ వెళ్తావా, వరంగల్ వెళ్తావా, కరీంనగర్ వెళ్తావా, నాగ్పూర్ వెళ్తావా, ఎక్కడి నిధులు ఇవన్నీ చెప్పండి. ఈ దేశాన్ని యువత, భవిష్యత్ తరాల యువతకు ఒక
వికసిత ఇప్పుడు భారత్ అన్ని ఎట్లా వచ్చినాయి? కాక్రోచ్ జనతా పార్టీలు 2 కోట్ల మంది ఫాలోవర్స్, ఇదంతా ఒక అండరెస్ట్ వాతావరణం ఉన్నది అని అంటున్నారు కదా. అన్రెస్ట్ ఎప్పుడు ఉంటుంది రఘు, ప్రపంచంలో ప్రతి దేశంలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఉంటుంది అన్రెస్ట్. కాబట్టి మేము యువకులు కూడా చెప్తున్నాం, సార్ వెల్కమ్ టు పాలిటిక్స్. వాట్ ఇస్ రాంగ్? ఒక అవినీతి మచ్చ లేని, ఒక గంట విరామం లేని ప్రధానమంత్రి ప్రపంచంలో మీరు చూడలేరు రఘు. మీరు భవిష్యత్ తరాలు చూడండి, భవిష్యత్ తరాలు చాలా బాధపడతాయి. మేము మోడీ గారు ఉన్నప్పుడు పుట్టలేదని. ఏమున్నది మోడీ గారు చెప్పండి? 30 ఏళ్ళు ప్రజా జీవితంలో ఒక గంట సెలవు తీసుకోకుండా, ఒక దినం జ్వరం లేకుండా ఏం చేశారు చెప్పండి? యూపీఏ టైంలో 78 స్కామ్స్. రాజ కుటుంబం పేపర్ లీక్ చెప్పామండి. కొంత కింది స్థాయిలో దిగజారిన వ్యవస్థ జరుగుతుంది, దాన్ని మార్పిని పెట్టి కంట్రోల్ చేసి నీటి చేసినాం. రాలేదు, మరి ఎందుకు కాలేదు? జరుగుతుంది దేశంలో కొన్ని చిన్న చిన్న జరుగుతుంది. కానీ అవినీతి ఒకసారి చెప్పండి దయచేసి. మనం మాట్లాడుకుంటాను కానీ ఉండొచ్చు. ఈరోజు మేము చేసిన ప్రతిదీ అంకెలతో చెప్తున్నామండి. 51 కోట్ల మందికి ముద్రా లోన్స్ ఇచ్చామంటే, 58 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు పెట్టినామండి. ఈ దేశం అన్ని రంగాలలో ఎందుకండి 3,14,00,000 crores యూపీఐ పేమెంట్స్. ఏందండి దేశం ఎట్లా తయారు చేసాం? 18 లైన్లు అయిపోయినండి. ఢిల్లీ టు మీరు ప్రపంచంలో ఎక్కడ లేదు. యూరప్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు. ఈరోజు ఒక మధ్యతరగతి కావచ్చు, సామాన్య తరగతి కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళకి ఏం చేయండి? సుమారు 60 కోట్ల మందికి ఈరోజు మంచి గ్యాసు, మంచి వాటరు, ఈరోజు ఉచిత రేషను. కాబట్టి దయచేసి ఈరోజు ఆయుష్మాన్ భారత్. ఓకే. కాబట్టి దయచేసి అభివృద్ధి మేము, ఎందుకంటే మీరు మాట్లాడతారు కాబట్టి ధర్మం గురించి మాట్లాడతారు తప్ప అసలు అభివృద్ధి మా మెయిన్ ఎజెండా ఏందండి? ఈరోజు 370 ఆర్టికల్ ఎవరన్నారండి? 370 ఆర్టికల్ రక్తం టేరులు వాడతాయన్నారు. ఇంత హడావుడి కాదు కాదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎంపీలను గుంజుకోవడం ఎందుకు? ఆ పార్టీలను చీల్చడం ఎందుకు? ఇంత అవసరమే ఉంది మరి? మొత్తం మీ వైపే జనం ఉన్నారు, మీరే డెవలప్ ఎవరు చేయలేదు. టీఎంసీ నుంచి 20 మందిని లాగి సైడ్ చేస్తారు. వాళ్ళు 15 ఉద్ధవ్ ఠాక్రే నుంచి 66 మందిని లాగి సైడ్ చేస్తారు. ఉద్ధవ్ ఠాక్రే ఎట్లా వస్తుందండి? ఎవరండి వాళ్ళ ఫాదర్? బాల్ ఠాక్రే గారు. బాల్ ఠాక్రే ఇస్ ఐకాన్ ఆఫ్ ది హిందూ. అసలు బాల్ ఠాక్రే లేకపోతే నువ్వు దేనికి కౌన్సిలర్ కూడా కాదు. ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే ఐకాన్ ఆఫ్ హిందూస్, జీరో ఇండియా. అందుకని లాగిరా? నో, మేము లాగడం కాదు. నువ్వు ఎట్లా కలుపుతావు? అరే ఆయన ఎందుకు కలిసినామని క్వశ్చన్ చేయండి. కానీ ఆయన పార్టీ ఎంపీలని మీరు లాగడం మేము రాలేదండి. వాళ్ళ ఇంకో శివసేన ఉన్నది. అదే ఏకనాథ్ షిండే ఏదైతే బాల్ ఠాక్రే సిద్ధాంతాలతో నడిచే పార్టీ పోయినరాలు. బాల్ ఠాక్రే పెట్టిన పార్టీ బాల్ ఠాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏదైతే హిందూ వ్యతిరేక పార్టీలో శరద్ పవార్ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, దాంట్లోకి వెళ్ళారు. కాబట్టి అక్కడ నాయకులు సమయం వచ్చినప్పుడు కొట్టారు. మేము ఉండం బాల్ ఠాక్రే. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వ్యతిరేకంగా వచ్చి ఈరోజు హిందూ వ్యతిరేక చేసినామని వాళ్ళు 10 ఏళ్ళు నరకం అనుభవించారు. హిందువుల పానాలు పోతుంటే 321 మంది రక్తపేర్లు వారించిన మమతా బెనర్జీ, సందేశ్ ఖాళీలో హిందూ మహిళలని అరాచకాలు చేపించిన మమతా బెనర్జీ అణిగినరు. కొన్ని రోజు పవర్ ఉంది కానీ ఈరోజు స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది పార్టీ. మొన్ననే కదా వాళ్ళు గెలిచింది. మొన్న గెలిచింది ఆ పార్టీ నుంచే. వాళ్ళు అప్పుడే వ్యతిరేకత వచ్చి ఇటువైపు వచ్చిరా? వ్యతిరేకత కాదు, మమతా బెనర్జీ మీద అంటే వ్యతిరేకత గూడు కట్టుకొని ఉన్నది చాలా సంవత్సరాల నుంచి. ఎదిరించలేకపోయారు. నియోజకవర్గాల పెంపు ఇదంతా ఉంటుందా? 100%. అంతేనా? 100%. దేశం చాలా పెద్దగా సీట్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్ కంప్లీట్ ఇప్పుడు అయిపోతుంది. सब कुछ जो मोदी जो దానికోసమే ఇదంతా. మోడీ जो बोलता है तो करता है, మోడీ అయితే సో ఏదైనా చేయగలుగుతారు మీరు. బరాబర్. ఏదైనా అంటే దేశ ప్రజల హితం, భారతదేశ సార్వభౌమాధికారం, విశ్వఖ్యాతి, మీ అధికారం కోసం. మా అధికారం భారతదేశం మెజార్టీ ప్రజలు, అభివృద్ధి కోరుకుతున్న ప్రజలు, ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక నిలువెట్టు విశ్వఖ్యాతిని నిలబెట్టిన ఒక నాయకత్వం వైపు ప్రజలు ఆకర్షితం అవుతున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ధన్యవాదాలు.